వాడేంట్రా ఆ నిషేధం? మనం చచ్చిన ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళలేమంటున్నాడు. అది సరేనే, ఇండస్ట్రీకి వెళ్తామో లేదో గానీ మనకి ఇవాళ మూడుద్ది అన్నాడు రా. వాడి బొందలే, వాడి చూపు. వాడు ఎటు చూస్తున్నాడో వాడికే తెలియదు. పైగా మనం ఎటు వెళ్తామో వాడెలా చెప్పగలడ్రా? అంతేనంటావా? 100% అంతే. ఇవాళ ఏం చేసినా ఏమీ జరగదు. అవును, అసలు పని చేయాల్సిందే. ఏంటి? ఇవాళ క్లాస్ ఉంది కదేటి? అక్కడికేగా వెళ్తున్నాం. ఈ డ్రమ్స్ రూమ్ లో పెట్టి వెళ్ళడమే. మనం పెట్టట్లే. అంటే వీటితోనే క్లాసులకు వెళ్దామా? పిచ్చ కొట్టుడు కొడతాడ్రా బాబు. మనం క్లాసెస్ కూడా వెళ్ళట్లే. మరేం చేద్దాం? ఏం జరుగుద్దో చూద్దాం. ఆ నిషేధం గడు ఏదో పేలాడు కదా, చూద్దాం. ఏం జరుగుద్దో చూడ్డానికి క్లాసులు ఎగ్గొట్టనక్కర్లేదేమరా? జరిగితే క్లాసులో ఏదో ఒకటి జరుగుతుంది కదా, ఏమంటావు? లేదురా, మనం అప్పుడు ఏ తప్పు చేయనట్టే. మనం తప్పు చేసిన ఏది జరగకపోతే అప్పుడు నిషేధంగాని బలంగా తన్నొచ్చు. ఇదేంటి పేసు లాగేసినట్టుందే. పద్మొచ్చేటప్పటికి గ్లామర్ పెంచాలి. అబ్బో, సార్కి పెళ్ళైన దగ్గర నుంచి గ్లామర్ మీద బాగా కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఇదివరకు ఇలా ఉండేవాడు కదే, ఎప్పుడు చూసినా ఫనీ ఫనీ అని తిరిగేవాడు. ఏంట్రా ఈ లెటర్ చించుందేంటి? చించుందా? ఏమో సార్, మేము ఇప్పుడే చూస్తున్నాం. నేను ఇప్పుడే చూస్తున్నాను సారు. సర్లే ఇవ్వండి, మీరు వెళ్ళండి. అమ్మయ్య, ఎవరు రాలేదు. ఇక్కడే చదువుదాం. అరే బజ్జీ, అబ్బో బెనర్జీకి ముద్దు పేరు కాబోలు. నీ తల్లి దీవించి రాయినది. మీ నాన్నకు నీకు మళ్ళీ చాదస్తం బాగా ముదిరిందిరా. మహాతల్లి బాగా కనిపెట్టింది. ఫోన్ బిల్ ఎక్కువ అవుతుందని ఫోన్ తీసి పక్కన పడేశాడు. ఇక నుంచి ఫోన్ చేయకు. అది సరేరా బజ్జీ, నీ రిపోర్ట్లు కోడల రిపోర్ట్లు డాక్టర్ గారికి చూపిస్తే నాకు మనవడు రాకపోవడానికి నువ్వే కారణమని చెప్పారు. దొరికాడు కాబట్టి గుడ్డు పాలు లాంటి బలమైన తిండి తిన్నాన్న. సరే అవుతుందంట. ఉంటాను మరి. ఆశీర్వాదాలతో అమ్మ. ఇది చాలు బెనర్జీని ఆడుకోవడానికి. అమ్మో, ఇటే వస్తున్నాడు. ఏమాత్రం డౌట్ రాకూడదు. గుడ్ మార్నింగ్. మీకు లెటర్ వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఇమ్మన్నాడు. మీకెందుకు ఇమ్మన్నాడు? అది నన్ను కాదు, అతన్ని అడగాల్సిన ప్రశ్న. ఓ గంట పర్మిషన్ పెట్టి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి. ఇదిగోండి. థ్యాంక్స్. అమ్మయ్యా, నస పెట్టకుండా తీసుకున్నాడంటే నేను చదివానని డౌట్ రాలేదన్నమాట. థ్యాంక్ గాడ్. ఇక రేపటి నుంచి చూసుకో. ఎస్. అమ్మో, ఇప్పుడు మనకు కుట్టాలి కదూ. నమస్తే. ఏంటి కాలు కుంటున్నారు? కొంపతీసి నాలుగుతో పాటు కాలు కూడా కట్ చేసుకున్నారా ఏంటి? సారీ, ఏదో క్యాజువల్ గా అన్నాను. వస్తానండి. ఈ లెటర్లేంట్రా బాబు, తీసుకోపోతే మళ్ళీ దీనంగా చూస్తాడు.